पाटना सिटी। अయ్యి బాబాయ్ దేశనేట వచ్చేసాం మనం. ये इंडिया है, ये बिहार है सोले. సునీల్ క్యారెక్టర్ కి తాను ఉంది బీహార్ అని తెలియటానికి ఒక చెంపదెబ్బ కొట్టించుకోవాల్సి వచ్చింది. కానీ మనకు అవసరం లేదు. ఎందుకంటే మీరు ఒక తెలియని ప్లేస్ కి వెళ్ళినప్పుడు మీ చుట్టుపక్కల ఎక్కడైనా ట్రైన్ పట్టాలని దొబ్బేశారని, ట్రైన్ ఇంజిన్ నే దొబ్బేశారని, వీటి గురించి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్ కూడా ఫేక్ పోలీస్ స్టేషన్ అని, ఈ ఫేక్ పోలీస్ స్టేషన్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి ఐపీఎస్ ఆఫీస్ కి వెళ్తే ఆ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఫేకే అని, ఇలాంటి షాకింగ్ థింగ్స్ కనుక మీ చుట్టుపక్కల జరిగితే 100% మీరు బీహార్లో ఉన్నట్టే అని ఫిక్స్ అయిపోండి. ఎంత వీలైతే అంత తొందరగా ఆ బీహార్ నుంచి బయటపడండి. ఎందుకంటే దానికి ఒకే ఒక ఆన్సర్, బీహార్ ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. ఇప్పుడు మీలో కొంతమంది మా టోనీ గారు లాంటి వాళ్ళు వచ్చి మేము బిగినర్స్ కాదు, పక్కా ఎక్స్పర్ట్స్, కావాలంటే గోవాకి కాదు డైరెక్ట్గా బీహార్కి ట్రిప్ వేస్తాం, షాకులు గీకులు అవ్వకుండా వస్తాం అని అంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. ఈరోజు వీడియోలో బీహార్ ఎందుకు నాట్ ఫర్ బిగినర్స్ అనేది రియల్ సిచ్యువేషన్స్ని చూపించబోతున్నాను. సో చివరి వరకు ఒక్కదానికి కూడా షాక్ అవ్వకుండా ఉండగలరేమో ట్రై చేయండి. ఒకవేళ మీరు షాక్ అయ్యారా, మీరు ఖచ్చితంగా బిగినర్ అని ఒప్పుకొని కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రజెంట్ బీహార్ ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అని అంటున్నారు, కానీ ఒకప్పుడు బీహార్ ఈజ్ ఫర్ బిగినర్స్ టు మేక్ దమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ అనేలా ఉండేది. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో మొదటి వరుసలో ఉన్న నలంద, విక్రమశిల బీహార్లోనే ఉన్నాయి. బుద్ధుడికి జ్ఞానోదయమైన ప్లేస్ కూడా బీహార్లోనే ఉంది. బుద్ధిజం, జైనిజం కూడా బీహార్లోనే పుట్టింది. మగధ, మౌర్య, గుప్తా సామ్రాజ్యాలు అన్నీ కూడా బీహార్ని క్యాపిటల్గా చేసుకుని దేశం మొత్తాన్ని పాలించాయి. సున్నాని కనిపెట్టిన ఆర్యభట్ట ఇక్కడే పుట్టాడు. అర్థశాస్త్ర పితామహుడైన చాణక్యుడు ఇక్కడే పుట్టాడు. అలాగే మన మొట్టమొదటి ప్రెసిడెంట్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిది కూడా బీహారే. ఇప్పటికీ కూడా మన దేశంలో ఐఏఎస్లు ఏ స్టేట్ నుంచి ఎక్కువ వస్తున్నారంటే ఉత్తరప్రదేశ్ తర్వాత ఆ ప్లేస్ బీహార్కి సొంతం. మిగతా ఏ స్టేట్స్ కూడా దీని దరిదాపుల్లో లేవు. ఈ మాటలు విని బీహార్కి చాలా పెద్ద చరిత్ర ఉంది కదా అని అనుకుంటారు కదా, ఉంది. బట్ ఆ మంచి పేరును కూడా మర్చిపోయేంత పిచ్చి పనులు కొందరు చేస్తున్నారనమాట. వాళ్ళెవరో కాదు, బీహార్ వాళ్ళే. ఒకసారి ఎకనామిక్స్ టైంలో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ చూడండి. బీహార్లోని ఒక డిస్ట్రిక్ట్లో ల్యాండ్ రేట్స్ పెరగట్లేదని చెప్పి ఆ ఏరియాలో ఒక చిన్న నది పైన ఏకంగా బ్రిడ్జ్ కట్టేశారంట. అలా బ్రిడ్జ్ కట్టడంతో ల్యాండ్ రేట్స్ పెరుగుతాయని రియల్ ఎస్టేట్ పర్సన్స్ ఇలా చేశారంట. आखपाखरे थिबा जमीर दाम बढ़ाइबाकु जमी माफिया माने एपरि करिथि what a thought. ఇలా ఇల్లీగల్గా కొందరు బ్రిడ్జ్లు కడుతుంటే కొందరు 60 ఫీట్ ఐరన్ బ్రిడ్జ్ని దొంగతనం చేశారు. అది కూడా పట్టపగలు మెట్ట మధ్యాహ్నం జనాలందరూ చూస్తుండగా. విషయంలోకి వెళ్తే బీహార్లోని ఒక ఊర్లో ఒక 60 ఫీట్ ఐరన్ బ్రిడ్జ్ ఉందన్నమాట. అది చాలా పాతది. సో దాని పక్కన వేరే బ్రిడ్జ్ కట్టారు. ఒకరోజు కొందరు వ్యక్తులు ఐరన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చారనమాట. వాళ్ళు తెచ్చుకున్న ఎక్విప్మెంట్తో ఐరన్ బ్రిడ్జ్ని 3 రోజుల పాటు డిస్మాండిల్ చేయటం స్టార్ట్ చేశారు. ఐరన్ పీసెస్ని దగ్గరలో ఉన్న పాత ఇనుప సామాన్లు వాళ్ళకి అమ్మేశారనమాట. What a thought. బ్రిడ్జ్ని దొంగతనం చేయటం అనేది మనకి పెద్ద విషయం అవ్వచ్చు, బట్ బీహార్లో అదొక నార్మల్ థింగ్. ఎందుకంటే వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళ స్థానం వేరు. ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకే నార్మల్ దొంగతనాలతో పాటు మనం షాక్ అయ్యే దొంగతనాలు కూడా చేస్తూ ఉంటారనమాట. సరైన స్కిల్స్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ లేకపోతేనే ఇలాంటి పనికి మాలిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న స్కిల్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ తీసుకోండి. ప్రజెంట్ బూమింగ్ టెక్నాలజీ అండ్ మంచి డిమాండ్ ఉన్న జాబ్ స్కిల్ కూడా. ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ని డేటా సైన్స్లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్ వారి డేటా సైన్స్ కోర్స్ని సజెస్ట్ చేస్తాను. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్ అనమాట. అంత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. వీళ్ళకి 600కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. లైక్ శాలరీ హైక్, కెరియర్ గ్యాప్, కెరియర్ అప్గ్రేడ్, ఇలాంటి చాలా సక్సెస్ స్టోరీస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఎవ్రీ మంత్ మల్టిపుల్ జాబ్ డ్రైవ్స్ కూడా ఉంటాయి అనమాట. స్క్రీన్ మీద కనిపిస్తున్న మాడ్యూల్స్తో పాటు ఈ బోనస్ మాడ్యూల్స్ కూడా మీరు ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న టూల్స్ కూడా. డేటా సైన్స్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఓడిన్ స్కూల్ తరపు నుంచి సర్టిఫికేట్ కూడా వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి జూన్ 28న స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఫామ్ని ఫిల్ చేసేయండి, వాళ్ళు మీకు కాల్ చేస్తారు. దీనికి సంబంధించిన లింక్స్ అండ్ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను. సో ఖచ్చితంగా చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. 2023 ఫిబ్రవరి మంత్లో బీహార్ సమస్తీపూర్ డిస్ట్రిక్ట్లో 2 కిలోమీటర్స్ రైల్వే ట్రాక్ని బీహార్ మహానుభావులు మాయం చేశారు. అలా మాయం చేయటంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎంప్లాయీస్ హస్తం కూడా ఉందంట. అలా ఈ 2 కిలోమీటర్ల ట్రాక్ ని దొంగతనం చేసి దాన్ని పాత ఇనప సామాన్ల వాళ్ళకి అమ్మేశారంట. పిచ్చోలైపోయారు మా టీం అంతా.
దానికంటే ముందు ఇయర్ అంటే 2022లో డైరెక్ట్గా ట్రైన్ ఇంజిన్నే దొంగతనం చేశారంట. అది ఎలాగంటే బేగుసారాయ్ డిస్ట్రిక్ట్లో ఒక ప్లేస్కి ట్రైన్ ఇంజిన్ని రిపేర్ చేయడానికి తెచ్చి అక్కడ ఉంచారంట. కొందరు ఏం చేశారంటే ఆ ట్రైన్ వరకు ఒక సొరంగాన్ని తవ్వి ఆ ట్రైన్లో ఉన్న పార్ట్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారంట. ఈ పార్ట్స్ని ఏం చేసి ఉంటారు అని మీరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు. ఎస్, ఇనప సామాన్లు వాళ్ళకి అమ్మేశారు. చూస్తుంటే బీహార్లో ఇనప సామాన్ల వాడి బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తుంది అనుకుంటాం. ఆ తర్వాత ఈ పాత ఇనప సామాన్ల వాడు డబ్బులు తక్కువ ఇస్తా అని చెప్పినట్టున్నాడు. అందుకే ఐరన్ థింగ్స్ని దొంగతనం చేయడంతో పాటు సైడ్ ఇన్కమ్ కోసం ఈసారి ఒక పెద్ద చెరువుని దొంగతనం చేశారు. ఎస్, ఏకంగా ఒక పెద్ద చెరువుని దొబ్బేశారు. బీహార్లో ఒక చోట ల్యాండ్ ప్రైజెస్ బాగా పెరిగాయంట. దాంతో కొందరికి ఒక చెరువు మీద కన్ను పడింది. వెంటనే వాళ్ళు ఇసుక తెప్పించి ఆ చెరువుని నైట్కి నైట్ పూజ చేశారంట. అక్కడ ఉన్న లోకల్ రెసిడెంట్స్ మార్నింగ్ లేచి చూస్తే ఇక్కడ మా చెరువు ఒకటి ఉండాలి, ఎవరికైనా కనపడిందా అని పోలీసులకి కంప్లైంట్ ఇస్తే ఈ విషయం బయటపడిందంట. పోలీస్ స్టేషన్ అంటే గుర్తొచ్చింది. బీహార్లో దొంగలు ఎక్కువ అని మనందరికీ తెలుసు. అందుకే ట్రైన్ సేవ్ అయిన బీహార్లోని కొన్ని రూట్స్లో వెళ్తుంటే ఖచ్చితంగా విండోస్ క్లోజ్ చేసుకుని వెళ్ళాలి, లేకుంటే మనల్ని అస్సాం పంపించేస్తారు. దొంగలు ఎక్కువ ఉంటే పోలీస్ స్టేషన్లకి వచ్చే కేసులు కూడా ఎక్కువ ఉంటాయి. పోలీసులు వసూలు చేసే మామూళ్ళు కూడా ఎక్కువ ఉంటాయి. అందుకే ఒక ప్లేస్లో కొందరు పోలీసులు డైరెక్ట్గా ఒక ఫేక్ పోలీస్ స్టేషన్ని స్టార్ట్ చేశారు. అలా చేయటమే కాదు, దాన్ని 8 నెలల పాటు ఎవ్వరికి డౌట్ రాకుండా రన్ చేశారంట. బీహార్లోని ఒక ఏరియాలోని గ్యాంగ్ వచ్చేసి తమ ఇళ్ళకి 500 మీటర్స్ దూరంలోనే ఒక హోటల్ తీసుకొని దానికి పోలీస్ స్టేషన్ లుక్ ఇచ్చి యూనిఫామ్లు వేసుకొని ర్యాంక్స్ వారీగా ఎస్ఐ అని, సిఐ అని, హెడ్ కానిస్టేబుల్ అని బ్యాడ్జ్లు కూడా వేసుకొని తిరిగే వాళ్ళంట. తమతో పాటు గన్స్ కూడా మెయింటైన్ చేస్తూ రియల్ పోలీసులని నమ్మించి కంప్లైంట్స్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే వాళ్ళంట. అలా 8 నెలల పాటు బాగానే రన్ చేశారు. ఒకరోజు ఒక రియల్ పోలీసు వీళ్ళ దగ్గర ఉన్న లోకల్ మేడ్ గన్స్ చూసి ఎక్కడో కొడుతుంది సీనా అనే విషయం తెలుసుకున్నాడు. వెంటనే వీళ్ళని అరెస్ట్ కూడా చేశారనమాట. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. జనరల్గా ఏదైనా బిజినెస్ పెట్టాలంటే ఆ బిజినెస్ షాప్లో వర్క్ చేసి కాన్స్టాంట్ డీటెయిల్స్ని అబ్జర్వ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్తో బిజినెస్ని పెడతారు కదా. సో ఈ దొంగనాకుడు గాళ్ళు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళుంటే అంత పక్కాగా ప్లాన్తో పోలీస్ స్టేషన్ని స్టార్ట్ చేసి ఉంటారు. చెప్పండి, ఇఫ్ ప్లాన్ డజంట్ వర్క్ చేంజ్ ద ప్లాన్ నాట్ ద గోల్ అనే మాటల్ని ఈ బీహార్ వాళ్ళు వాడినట్టు ఇంకెవరు వాడరేమో. పోలీస్ స్టేషన్ సెట్ అవ్వలేదని ఈసారి డైరెక్ట్గా ఐపీఎస్ ఆఫీసర్ అవతారం ఎత్తాడు ఒక బీహారీ పర్సన్. ఈ విషయం వింటే నవ్వాలో జాలి పడాలో కూడా అర్థం కాదు, అలా ఉంటుందన్నమాట తన స్టోరీ. 2023 సెప్టెంబర్ 20న బీహార్లోని ఒక పోలీస్ స్టేషన్కి ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చాడు. అతని పేరు వచ్చేసి కృష్ణ మనోహర్ ఐపీఎస్ అని అనుకుంటారేమో, అంత లేదు. అక్కడ మనోడి పేరు వచ్చేసి మిథిలేష్ అనమాట. అతని వయసు వచ్చేసి 18 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు మీరు కొందరు ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా 18 సంవత్సరాలకి ఐపీఎస్ ఏంటో అని ఫ్రస్ట్రేట్ అవ్వచ్చు. బట్ అలా అవ్వటం ఇంపాసిబుల్ అని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఆ మిథిలేష్కి తెలియదు కదా. అతనికి తెలిసిందల్లా ఒకటే, ఐపీఎస్ యూనిఫామ్ వేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఐపీఎస్ అయిపోయినట్టని. అలాగే వెళ్ళాడు. మనోడిని చూసి పోలీసులు కూడా గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. ఆ తర్వాత అరెస్ట్ కూడా చేశారనుకోండి. బట్ ఆ తర్వాత విషయం తెలుసుకుని వదిలేశారనమాట. ఎందుకు వదిలేశారంటే ఇతను మోసం చెయ్యాలని ఫేక్ ఐపీఎస్గా రాలేదు, ఇతనే మోసపోయి ఫేక్ ఐపీఎస్గా రావాల్సి వచ్చింది. कॉल किया तो बोला मिथिलेश, हम बोले हाँ, एक आदमी डेट हो गया है, उसका जगह तुमको हम नौकरी लगा देंगे, 2 लाख रुपया लगेगा. हम बोले ठीक है. ఈ బ్యాక్ స్టోరీ తెలిసిన వాళ్ళు చాలా కొంతమంది. అదేంటంటే మిథిలేష్ ఒక పూర్ ఫ్యామిలీ పర్సన్ అనమాట. ఒకరోజు ఒకడు వచ్చి పలానా పోలీస్ స్టేషన్లో ఐపీఎస్ ఆఫీసర్ చనిపోయాడు, ఆ పొజిషన్ ఖాళీగా ఉంది, నువ్వు 2 lakhs నాకు ఇవ్వు, నేను ఆ పొజిషన్ నీకు ఇప్పిస్తాను, యూనిఫామ్ వేసుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో అని చెప్పి 2 లక్షలు తీసుకొని యూనిఫామ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. అదంతా నిజం అనుకొని ఇలా పోలీస్ స్టేషన్కి వచ్చి మనోడు బుక్ అయిపోయాడు. ఈ స్టోరీ గురించి మీకు ఏమనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా వీడియో చూశారు కదా, నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట ముఖ్యం బిగులు. ఇంకా నెక్స్ట్ బీహార్ థింగ్లోకి ఎంటర్ అవుదాం. నేటి బాలలే రేపటి పౌరులు అనే ఒక మహాత్ముడు అన్నాడు. బట్ మన సోషల్ మీడియా ఆ మాటకి మార్పులు చేసి నేటి బచ్చాలే రేపటి లుచ్చాలు అని మార్చేసింది అనమాట. అలాంటి ఇన్సిడెంటే ఇప్పుడు నేను చెప్పబోయేది. ఈ వీడియోలో హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఈ పిల్ల బచ్చ నాయాళ్ళు హ్యాండ్స్కి ఫేస్కి ఆయింట్మెంట్ రాసుకుంటూ కనిపిస్తుంది కదా. సో అంతగా ఈ దూల పురుషులు ఏం చేశారో తెలుసా, బాంబుని
తయారు చేశారు, అది కూడా యూట్యూబ్లో చూసి. వచ్చిండా సైంటిస్ట్. ఈ ఒక్క ఇన్సిడెంట్తో నేను కనీసం బిగినర్ని కూడా కాదు అని నాకు అర్థమైంది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకో పిల్ల బచ్చ స్టోరీ చూపిస్తాను చూడండి. సో ఈ స్కూల్ పిల్లాడి హ్యాండ్కి దెబ్బ కనిపిస్తుంది కదా, అదేదో కింద పడి తగిలింది కాదు, గన్ను నుంచి వచ్చిన బుల్లెట్ తగిలింది. విషయం ఏంటంటే నర్సరీ చదివే ఒక పిల్లోడు 3rd క్లాస్ చదివే ఈ పిల్లోడిని గన్నుతో కాల్చాడంట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఈ నర్సరీ పిల్లాడి తండ్రి ఆ స్కూల్లో సెక్యూరిటీ గార్డ్ అంట. అలా గన్ ఆ నర్సరీ పిల్లాడి చేతికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ ఆ సెక్యూరిటీ గార్డ్ని ఆఫీస్కి రప్పిస్తే అతను ఆ గన్నుని తన పిల్లోడిని తీసుకుని స్కూల్ గోడకి పారిపోయాడంట. ఇదంతా కూడా ప్రాపర్ ఎడ్యుకేషన్ లేక స్కూల్కి వెళ్ళక ఇలా తయారయ్యారు అని మీరు అనుకుంటే మీరు బీహార్లో కాలేసినట్లే. ఎందుకంటే జనరల్గా మన ఇండియాలో ఏ స్టేట్లో అయినా ఎగ్జామ్స్ టైంలో కాపీ జరగటం మామూలు విషయం. కానీ అలా మామూలుగా జరిగితే బీహార్కి ఉన్న యూనిక్నెస్ ఏముంది చెప్పండి. వాళ్ళు కూడా మనలాగా బిగినర్స్ అయ్యేవాళ్ళు కానీ ఎక్స్పర్ట్స్ ఎందుకు అవుతారు? అందుకే వాళ్ళ యూనిక్నెస్ ని కాపాడుకోవడానికి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక వాటే థాట్ తోనో లేదా వాటే విజన్ తోనో ముందుకు వస్తూ ఉంటారు. అలా బయటకు వచ్చిన వీడియో మీకు చూపిస్తాను చూడండి. బీహార్ వైశాలిలోని సీన్ ఇది. చూశారు కదా ఎలా యూనిక్ గా కేవలం ఒక్క కాలేజీలోనే 10ల సంఖ్యలో జనాలు ఎలా చిట్టీలు అందిస్తున్నారో అది బీహార్ అంటే. అట్లుంటది మనతోని. ఇలా వేరే ఏ స్టేట్లో అయినా ఇంత పెద్ద రేంజ్లో చేసే ధైర్యం ఉందా చెప్పండి. అందుకే కదా బీహార్ ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అనేది. అలా చిట్టీలు కట్టుకొని పాస్ అయిన వాళ్ళకి ఎలాగో ఆ తర్వాత జాబ్స్ ఎవరు అలా అని కామ్గా ఉంటే వాళ్ళు బీహార్ వాళ్ళు ఎందుకు అవుతారో చెప్పండి. ఎవరి దగ్గర జాబ్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి, బొంగు నాకు నేనే ఉద్యోగం ఇచ్చుకుంటా 10 మందికి ఉద్యోగాలు ఇస్తా అనే టైప్ అనమాట వాళ్ళది. అందుకే కొందరు కలిసి ఒక బ్యాంక్ని ఓపెన్ చేశారు, 10 మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చారు. ఏదో తేడాగా ఉందంటే 2000 అకౌంట్స్ క్రియేట్ చేశారు. ఇంకా చాలా బ్యాంకింగ్ సర్వీసెస్ అందించారు అనమాట. అన్ని ప్రాపర్గా ఉన్నాయేంటి, ఎక్కడో తేడా కొడుతుంది సీనా అని అనిపిస్తుంది కదా. మీరేమో డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఫేక్ బ్యాంకే. ఎంతో మందికి డబ్బులు ఇచ్చి మోసపోయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిబిలిటీని నిలబెట్టాలనుకున్నారేమో, కానీ అదే బ్యాంకు పేరు మీద ఒక బ్రాంచ్ని ఓపెన్ చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు దొబ్బేద్దాం అనుకున్నారు. బట్ అదృష్టం బాగుండి వీళ్ళ బండారం బయటపడింది, వీళ్ళు జైల్లో పడ్డారు. ఇంకా వీళ్ళ జీవితం అంతా జైల్లో గడ్డి కోయటమే. అన్నట్టు గడ్డి కోయటం అంటే గుర్తొచ్చింది. జనరల్గా పొలాల్లో గడ్డి కోస్తే దాన్ని మోసుకుంటూనో బైక్ మీదనో ట్రాక్టర్లోనో దేనిలో ఒక దాన్నో తీసుకెళ్ళటం మనం చూసుంటాం. బట్ బీహార్లో అలా కాదు, గడ్డి కోసి రైల్వే స్టేషన్కి తీసుకొస్తారనమాట. దాన్ని ట్రైన్ విండోకి కట్టి తీసుకెళ్తారు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? మేబీ వాళ్ళకి ఏరోప్లేన్ లేక ఆగిపోయారు, కానీ ఉండుంటేనా వాటి చక్రాలకి కట్టి వదిలేసేవాళ్ళేమో. బట్ మనం అలా చేయలేం, ఎందుకంటే బీహార్ ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ మ్యాన్. ఇంకో ఇన్సిడెంట్ చూడండి. दूसरा ट्रेन इधर है, इन दोनों के बीच में कपड़ा सूख रहा है. ట్రైన్ ఆగుంటే బోగిలకి తాడు కట్టి బట్టలు ఎలా ఆరేస్తున్నారు చూసారా? ఎంతకంటే దారుణం ఏంటి తెలుసా? జనరల్గా ఎక్కడైనా మంటలు రేగితే నీళ్లు పోస్తే ఆరుతుంది అని తెలుసు. అదే మంటలు ట్రాన్స్ఫార్మర్ మీద రేగినప్పుడు నీళ్లు పోయటం అంటే పెట్రోల్ పోయటంతో ఈక్వల్ అనే విషయం కూడా మనకు తెలుసు. ఎందుకంటే వాటర్ ఈజ్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కానీ బీహార్లోని కొందరికి దాని గురించి తెలుసుకునేంత తీరిక కూడా ఉండదు. కావాలంటే ఈ వీడియో చూడండి. అక్కడ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంటే వీళ్ళు వాటర్ని బకెట్స్తో తెచ్చి ఎలా వేస్తున్నారు చూడండి. ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తుంది తెలుసా? ఈ యూనివర్స్ ఎప్పుడు కూడా మనుషులకి కామన్ సెన్స్కి మధ్యలో ఒక రన్నింగ్ రేస్ పెడుతూనే ఉంటుంది. మనలాంటి వాళ్ళు ఆ కామన్ సెన్స్ని చేసి మరీ అందుకుంటారు. బట్ కొందరు ఆ కామన్ సెన్స్కి కూడా చిక్కకుండా పరిగెత్తుతూ ఉంటారు. అలా పరిగెత్తే వాళ్ళలో వీళ్ళు కొంచెం ఎక్కువ ఉంటారు అనమాట. ఈ మాటలు కామన్ సెన్స్తో ఆలోచించే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతాయి. నేను చెప్పింది అర్థమైన వాళ్ళు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇన్ని చూసిన తర్వాత దీని వెనక ఉన్న కోర్ రీజన్ ఏంటో తెలుసుకోవాలి అనిపించింది. దాని గురించి రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే బీహార్ ఇలా అవ్వటానికి రీజన్ పొలిటీషియన్స్ అండ్ వాళ్ళ పాలసీస్ తప్ప ఇంకేమీ కనిపించలేదు. పాపులేషన్ కంట్రోల్ ఉండదు, డెవలప్మెంట్ వైపు అడుగులు ఉండవు, సరైన ఎడ్యుకేషన్ ఉండదు, ఎడ్యుకేషన్కి తగ్గట్టు ఉద్యోగాలు ఉండవు. ఉద్యోగాలు ఎందుకు ఉండవు అంటే అక్కడ ఇండస్ట్రీస్ లేవు కాబట్టి. ఇలా తరతరాలుగా బీహార్లో ఇదే పరిస్థితి అనమాట. ఒక తరం తర్వాత మరో తరం పుడుతుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి అదే ఎన్విరాన్మెంట్లో ఆకలితో సావాసం చేస్తూ పెరిగినప్పుడు పక్కవాడి ప్లేట్లో ఉన్నది లాక్కుని కడుపు నింపుకుందాం అని చూస్తారు తప్ప ఇది కరెక్ట్
ఇది రాంగ్ అని చూడరు. ఇక్కడ దొంగతనాలకి కరువు ఉండదు, మోసాలకి కరువు ఉండదు, స్కామ్స్ కి కరువు ఉండదు. వీళ్ళ తెలివితేటల్ని మెజారిటీగా చూపించేది ఎదుటి వాళ్ళని ఎలా స్కామ్ చేద్దాం అనే తప్ప సొంతగా ఎలా ఎదుగుదాం అనేది తక్కువ అనమాట. అందుకే బీహార్ ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అనేది. बिहारी आई एम ऑलरेडी लाफिंग कोई पान खा के थूक रहे हैं बिहारी को खुजाते हुए देख के कहीं ना कहीं dirty they spit everywhere they don't have manner వీళ్ళ ఎక్స్పర్ట్ లెవెల్ ఏ రేంజ్ లో ఉంటుందనేది సోషల్ మీడియాలో ఒక మేమ్ వీడియో చూస్తాను. దాన్ని జస్ట్ కామెడీగానే తీసుకోండి. ఆ వీడియో చూపిస్తాను చూడండి. బీహార్ని కాశ్మీర్ ఉన్న ప్లేస్కి ఎక్స్చేంజ్ చేస్తే బీహార్ వాళ్ళు తమ ఎక్స్పర్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్తో పాకిస్తాన్ని కూడా దొంగతనం చేస్తారంట. అలా చేసినా బాగుండు, మనకి పాకిస్తాన్ బాధ తప్పేది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీరు బాగా షాక్ అయిన బీహారీ థింగ్ ఏంటో కింద ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ బీహార్ మీద నేను ఆల్రెడీ 3 వీడియోస్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒక లుక్ వేయండి. సో దట్స్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నుండి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.